హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే చూస్తున్నారు కదండి, బ్లౌజ్ కటింగ్ అయితే చేయబోతున్నాను. చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే నార్మల్గా చెప్పాలంటే ఈరోజు ఫుల్ వీడియో అయితే తీసాను అనమాట. కటింగ్ అంతా కూడా విత్ మెజర్మెంట్స్తో సహా తీశాను. కాకపోతే ఏం జరిగిందో చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బ్లౌజు కటింగ్ వీడియో చేశాను. చేసిన తర్వాత లాస్ట్కి ఏమైందంటే అసలు అవి నేను మార్కింగ్ చేస్తాను కదా, అవి మీకు ఇక్కడ లైట్గా కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? అందులో ఇది వైట్ కలర్ అవ్వడం వల్ల అదొకటి, ఇంకొకటి ఏంటంటే మనకి లైటింగ్ ఎఫెక్ట్, ఈ రెండు కూడా దెబ్బతీసాయి నన్ను. ఈరోజు కూడా అలాగే జరిగిందనమాట. ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను మా మమ్మీది. అలాగే చాలామంది కూడా బ్లౌజులు కుట్టడానికి అది ఇదని భయపడుతూ ఉంటారు. అసలు భయపడకుండా నేర్చుకోండి. ఒకటికి రెండు చెడిపోయినా పర్లేదని చెప్తాను నేను. చెడిపోయినా పర్లేదండి. ఇప్పుడు మామూలుగా మందేముంది, క్లాతే అండి. నార్మల్గా అందరు అంటూ ఉంటారు, తెలుసా మీకు? డాక్టర్ అయినా ఇద్దరు ముగ్గురిని చంపందే డాక్టర్ అవ్వడు అని చెప్పేసి మనం ఇక్కడ ఎవ్వరిని చంపడం లేదండి. జస్ట్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాం అంతే. దానికి తెగ భయపడాల్సిన అవసరమే లేదు ఇందులో. బ్లౌజ్ అయితే ఆల్రెడీ కట్ చేసేసాను కదా, ఇంకా మెయిన్ పీస్ ఇదంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఒక పీస్లో తీసాను. అలాగే వచ్చేసి హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇక్కడ వస్తాయి అన్నమాట, అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసేసాను. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ ఇంటికి వెళ్ళాను, మా మమ్మీకి చెప్పాను అనమాట, తీసుకొని వెళ్ళాను. శారీ బ్లౌజ్ రెండు కూడా బాగా సెట్ అయింది. అలాగే నైట్ ఒక కస్టమర్ వచ్చారండి, 2 శారీస్ అయితే తీసుకొని వచ్చారు. బ్లౌజు స్టిచ్ చేయాలి రెండు కూడా అని చెప్పేసి ఫాలో రెండు కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు టైం ఎంత, 4:30 ఎగ్జాక్ట్గా టైం అయితే. 3:30కి ఒకరు కాల్ చేశారనమాట, 3:27కి అనుకుంటా కాల్ చేశారు. ఎవరా కొత్త నెంబర్లు మామూలుగా ఒక పట్టాన నేను లిఫ్ట్ చేయనండి. ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ రెండోసారి చేస్తే లిఫ్ట్ చేస్తాను అంతే. ఫస్ట్ సారికి లిఫ్ట్ అయితే చేయను అనమాట, తెలియనివి. అలాగే లిఫ్ట్ చేయలేదు. తను రెండోసారి కాల్ చేసింది. ఎవరా అని కాల్ లిఫ్ట్ చేస్తే కస్టమర్ అనమాట, తను కొత్త కస్టమరు. వెళ్తూ వచ్చిందనమాట. ఇలా మా నాన్న బోర్డు చూసి కాల్ చేశారు. అక్క మీరు టైలరింగ్ అంటే బ్లౌజులు కుడతారా అని చెప్పేసి కాల్ చేసింది. అవును అని చెప్పేసి అన్నాను. ఇంకా వెళ్ళాను అనమాట షాప్కి. అది కూడా అడిగాను. ఇంకోటి ఏం అడిగానంటే, మీరు ఎక్కడ ఉంటారు అంటే, ఇప్పుడు అయితే షాప్ దగ్గరే ఉన్నాం అక్క అన్నది. అది కాదండి, అంటే మనకి నియర్ అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి, కాల్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా నేను లేనప్పుడు. అలా అనుకొని ఎక్కడున్నారు అని చెప్పేసి అడిగాను అనమాట. అంటే మాది బోయినపల్లి ఆ సైడ్ అక్క అనేసి అనింది. ఇంకా సరేలే, మళ్ళీ అంత దూరం ఏమొస్తారు అని చెప్పేసి సరే వస్తానులే అని చెప్పేసి వెళ్ళాను అనమాట. వెళ్ళేసి బ్లౌజ్ అదంతా తీసుకొని మాట్లాడి వచ్చాను. ఇంక ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియో ఇప్పుడు ఇచ్చిన శారీకి ఏంటంటే కంప్యూటర్ వర్క్ వేయాలండి. కంప్యూటర్ వర్క్ అలాగే కుచ్చుళ్ళు కూడా శారీకి వేయాలన్నమాట. కుచ్చుళ్ళు అలాగే కంప్యూటర్ వర్క్ ఈ రెండు కూడా ఫినిష్ అయిపోవాలి. 12కి కావాలన్నారు. ఇంకా మనకి ఉంది కదా టైము, 15 డేస్ దాకా ఉంది ఇంకా. సరే అని చెప్పేసి తీసుకున్నాను. నెంబర్ ఇప్పించుకున్నాను అనమాట. ఒకవేళ తొందరగా అయిపోతే తొందరగా ఇచ్చేయచ్చు. కంప్యూటర్ వర్క్, మగ్గ వర్క్ ఫెసిలిటీస్ కూడా ఉందండి. ఒకవేళ మీరు ఏదైనా న్యూగా డిజైన్ చేసుకోవాలనుకున్నా నేను డిజైన్ చేసి పంపిస్తాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అండి. అస్సలు మనము కాస్ట్ ఎక్కువ తీసుకోను. నేనైతే కనుక పక్కన నార్మల్ బొటిక్స్లో మనకి రేట్స్ ఎలా ఉంటాయో నాకు తెలిసిన విషయమే, కస్టమర్స్కి మీకు కూడా తెలిసే ఉంటుంది. బొటిక్స్లో రేట్స్కి అసలు నేను కుట్టేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. రేట్స్ అలానే ఉంటాయి. ఫినిషింగ్ అంటారా అండి, మన దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంది. మిషన్ వర్కింగ్ ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అసలు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట, ఫిట్టింగ్లో కానీ ఫినిషింగ్లో కానీ. చాలా తక్కువ రేట్లకి చాలా తక్కువ బడ్జెట్లోనే మీకు ఫినిషింగ్ అదంతా నీట్గా వచ్చేలాగా, ఫిట్టింగ్ సరిపడేలాగా, అలాగే వచ్చేసి చూడ్డానికి చాలా మంచిగా చేస్తానన్నమాట. అలా ఉంటుంది. చాలా స్టిచ్ చేయించానండి. కంప్యూటర్ వర్క్ మీరు వీడియోస్లో చూసే ఉంటారు. మగ్గం వర్క్స్ అంటారండి. నేను కంప్యూటర్ వర్క్ మిషన్ 5 lakhs ఆర్ 3 lakhs 4 lakhs ఉంది మొత్తానికైతే. కనుక్కున్నాను మొత్తం కూడా. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఉందన్నమాట. తీసుకోవాలి అనుకుంటున్నాను, చూద్దాం. ఒకవేళ వీలైతే కనుక తీసుకోవాలి అనుకుంటున్నాను.
ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చేశాను కదా, స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఏంటి హ్యాండ్కి బ్యాంగిల్ లేదు, అలా ఫోల్డ్ చేసేసావు పైకి అనేసి అనుకోకండి. డ్రెస్సు ఈ మధ్య దాదాపు తగ్గానండి, ఒక 4-5 కేజీస్ దాకా తగ్గాను. లూజ్ అయిందనమాట, అది జారుతూ అంటే లొడుంగు బుడుంగు ఉందనమాట సైడ్ హ్యాండ్ దగ్గరగా లూజ్గా ఉండడం వల్ల, అందుకని పైకి ఫోల్డ్ చేసేసాను. తగ్గానమాట, చాలా తగ్గాను ఈ మధ్య అయితే. ఇంకా పిల్లలకి స్కూల్ తెరిస్తే కదా అసలైన పండగ మనకు మొదలయ్యేది, మదర్స్కి తెలుస్తుందన్నమాట తర్వాతనే. బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసేసి ఇచ్చేసాను అనమాట. బ్లౌజు శారీ 2 కూడా తీసుకొని వెళ్ళేసి ఇచ్చాను. ఇంకా ఇంకొకటి బ్లౌజ్ కూడా కటింగ్ చేశానండి ఈరోజు మార్నింగ్, స్టిచ్ చేద్దాము అని చెప్పేసి. కొద్దిగా ఖాళీగానే ఉన్నానమాట. నైట్ తెచ్చి ఇచ్చారు 2 శారీస్ అని చెప్పాను కదా, తను కొలతల బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ అయితే తీసుకురాలేదండి. అందుకని చెప్పేసి ఖాళీగా ఉన్నాను. ఇంకా తను తీసుకొని వస్తే స్టిచ్ చేయాలి. ఇంకా తను ఈవినింగ్ 7కి అలా వస్తా అన్నది, ఈ లోపు ఖాళీనే కదా అని చెప్పేసి నేను మా మదర్ది ఇంకొక బ్లౌజ్ కూడా కటింగ్ అయితే చేసేసాను అనమాట. అది ఏంటంటే కోయిన్సిడెన్స్, నేను నార్మల్గా మనము మార్కర్ ఉంటుంది కదా, అది ఎల్లో కలర్లోనే ఉంది, బ్లౌజు ఎల్లో కలరే మ్యాచ్ అవుతుంది అంటే ఇందులో కలిసిపోతుంది, మార్క్స్ సరిగ్గా కనిపించవు మార్కింగ్ చేసింది అని చెప్పేసి నేను బ్లూ కలర్ అయితే మార్కర్ తీసుకున్నాను. అది కూడా కనిపించలేదండి ఆ లైటింగ్కి. నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడు వీడియో ఎడిట్ చేద్దామని చూస్తే లైటింగ్ అంతా అసలు ఫోకస్ అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. అందులో మనకి ఏంటంటే ఇప్పుడు వెదర్ మారుతూ వస్తుంది, క్లైమేట్, దాని ఎఫెక్ట్ కూడా పడిందని చెప్పచ్చు. వీడియో మొత్తం కూడా షూట్ చేసేసానండి. షూట్ చేసిన తర్వాత సలీం అని కూడా అడిగాను, వీడియో బాగా కనిపిస్తుందా, షూట్ అవుతుందా చూడు అంటే బాగా కనిపిస్తుంది అక్క అనేసి అనింది. కానీ అసలు నేను చేసే మార్క్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయా లేదా అన్నదైతే గమనించలేదు తను. రేపు వస్తే చెప్తాను, షాప్కి చూపిస్తాను ఏంటి ఇది అని చెప్పేసి. అక్కడికి నేను అడిగాను, అడిగితే అప్పుడన్నా చూసి చెప్పాలి కదా, అక్క నువ్వు చేసే మార్క్స్ కనిపించట్లేదు అని చెప్పేసి. అది కూడా చెప్పలేదు, బాగా కనిపిస్తుంది అనేసి అనిందనమాట. చెప్పాను కదా అండి, టైలరింగ్ చాలా ఈజీ, అంటే నేను కుడుతున్నాను కదా ఈజీ అని అనుకోకండి. ఒకప్పుడు నేను కూడా స్టార్టింగ్ బిగినర్నే అనమాట. ఇప్పుడు ఎలా స్టిచ్ చేస్తున్నాను చెప్పండి మీరే. అది ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూడండి, మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నైట్ ఇచ్చిన బ్లౌజెస్ కస్టమర్ది ఏంటంటే, శారీకి ఇంకా లైనింగ్ బ్లౌజ్ పీస్ అన్నీ వేర్ చేసేసి లైనింగ్ చూసి పెట్టేసి, లైనింగ్ అయితే నీళ్ళ దేవేసాను అనమాట, అంటే వాష్ చేశాను లైనింగ్ అనేది. ఇంకా షాప్కి వెళ్ళేసిన తర్వాత అది కాస్త తనకి బ్లౌజ్ తెచ్చిస్తే స్టిచ్ చేసి ఇచ్చేయాలి. తను 1 వీక్ టైం అయితే అడిగిందండి. తొందరగానే కుట్టించి ఇచ్చేస్తే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, మనం చెప్పిన టైంకి ఇస్తారో ఇవ్వరో అన్న డౌట్ అయితే అవసరం లేదు, తొందరగానే ఇచ్చేస్తాను అనమాట. తిను కూడా 12కి అడిగింది కదా, 10 లోపే చూస్తాను మ్యాక్సిమం కూడా. చూసారా బ్లౌజులు అయితే ఇవి అండి, ఈ లైనింగ్ అనమాట పైన ఉన్నది. నేను అదే ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ చిన్నగా బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా మార్కర్, అదైతే పెట్టాను మీకు బాగా వీడియోకి కనిపిస్తుంటుంది కదా అనేసి. నేను ఇంకా వీడియో ఆన్ చేసి నా పాటికి నేను చూసుకుంటున్నాను నా వర్క్ అనేది. ఇంకా చూస్తే తీరా ఇంకా వీడియో ఎడిట్ చేద్దాం ఇప్పుడు అనేసి చూస్తే అస్సలు కనిపించట్లేదు అనమాట. అది లైటింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉందన్నమాట, క్లైమేట్ మారుతుంది కదా, అందువల్ల అలా కనిపిస్తుంది. ఇంకా సరేలే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, మీకు అర్థమవుతుందిలే అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. లేదంటే నీట్గా క్లియర్గా అంటే పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేద్దాము అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదండి నిజంగానే. అసలు ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ లైనింగ్లోకి ఆ బ్లౌజ్ కుడదామా, ఈ బ్లౌజ్ కుడదామా అనేసి చూశాను అనమాట. మా మమ్మీకే కుడుతున్నానండి, అడుగుతూనే ఉందన్నమాట తను. అందుకని చెప్పేసి నైట్ ఒక బ్లౌజ్ అయితే కుట్టేశాను. ఇంక ఇది కూడా కుట్టేసి ఇచ్చేద్దాము, తను హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కుట్టేవి ఉన్నాయి కానీ పక్కన పెట్టాను అనమాట. ఇంకా మంటివి కూడా మనము కుట్టుకోకపోతే ఇంకా అసలు నేర్చుకోవడం కూడా వేస్టే అండి. బ్లౌజెస్ అంత టైం లేకపోవడం కూడా బ్యాడ్ అనే చెప్పచ్చు. మనీ వస్తాయి కాదనట్లేదు, మన సాటిస్ఫాక్షన్ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ కుట్టించానంటే మా మమ్మీ హ్యాపీ అవుతుంది, మా మమ్మీ హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీనే కదా. చూసారా అసలు మార్క్ చేసేది కూడా కనిపించట్లేదండి. నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే.
వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్తో ఇంకొంచెం జోష్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చూస్తూ లైక్ చేస్తున్నట్లయితే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా. మంచి మంచి వీడియోస్ మంచి మంచి అంటే నేను ఫేస్ చేసినవి కావచ్చు, టైలరింగ్లో ఇవి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ వస్తాను. చూసే వాళ్ళకి ఇదేంట్రా విచిత్రంగా ఉంది, ఈవిడే నేర్చుకున్నారా, ఈవిడే చెప్తున్నారా అన్నట్లు ఉంటుంది. కానీ అది కాదనమాట. అంటే టైలరింగ్ అందరూ నేర్చుకుంటారండి. కటింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, స్టిచ్చింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది కదా, చెప్పే విధానమే కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. అదే మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను అనమాట. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసానండి. కరెంటు ఆన్ ఆఫ్ అవుతూ వస్తుందన్నమాట. చూసారా, ఇక్కడ సలీమ చూసింది కనిపిస్తుందా లేదా అని చెప్పేసి అడిగాను. మళ్ళీ కెమెరా అంటే మొబైల్ని కూడా సెట్ చేసింది. అక్క నువ్వు సరిగ్గా పెట్టలేదు, నేను సరిగ్గా పెట్టానని కూడా చెప్పింది అనమాట. లాస్ట్కి ఇలా ఇద్దరు అంటే తను చెప్పలేదు, నేను చూసుకోలేదు, ఇలాగైతే అయిపోయింది మొత్తానికి. ఇంకొక వీడియో అంటే కటింగ్ నెక్స్ట్ బ్లౌజ్ కానీ ఏదైనా ఇప్పుడు కస్టమర్స్ ఇచ్చారు కదా, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మన వీడియోస్ని ఫాలో అవుతుండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను కీప్ స్మైలింగ్. బై బాయ్ ఫ్రెండ్స్.